బో ఇప్పుడే రెట్రో సినిమా చూడడం అయితే జరిగింది. కార్తిక్ సుబ్బరాజు గారి సినిమాలన్నిటిలోని ది వర్స్ట్ సినిమా అంటే ఇదే. నేను కనీసం ట్రైలర్ ఇంకా మొత్తం మూవీ కంటెంట్ అంతా చూసి నేను కనీసం మహాన్ ఆ రేంజ్లో ఉంటుంది అనుకున్నాను మూవీ. ఎక్కడ ఆ సినిమాలో చిన్న సీన్ లో మొక్క కూడా రాలేకపోయింది. అది అంత దారుణంగా ఉంది. అసలు ఏమైనా సినిమాకి ప్లస్ పాయింట్ ఏమైనా ఉందా అంటే మ్యూజిక్ చాలా బాగుంది. అంటే మ్యూజిక్ కూడా అంత తోపుతోడమేం కాదు, మహాన్ అంత రేంజ్లో లేదు. కొంచెం మూవీ మొత్తానికి పాజిటివ్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. ఇంకా సాంగ్స్ అంటారా, సాంగ్స్ ఏం బాగాలేదు, తెలుగు డబ్బింగ్ అంత బాగోదు. ఇంకా సూర్య గారి యాక్టింగ్ చింపేశారు. సూర్య గారి కన్నా బాగా చేశారు ఎవరనుకుంటున్నావు? పూజా హెగ్డే హీరోయిన్ బాగా చేసింది యాక్టింగ్. అండ్ ఇంకా మిగిలిన యాక్టర్స్ అంతా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళు బాగానే చేశారు. ఆ మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక గ్యాంగ్స్టర్ తన బిజినెస్ అన్ని వదిలేసి తన లవర్ తో పాటు ప్రశాంతమైన జీవితం కావాలనుకుంటాడు. కానీ దానికి కొంతమంది అడ్డుపడతారు. ఇంకా గ్యాంగ్స్టర్ గా ఉన్నప్పుడు హీరో ఏమేం చేశాడు మొత్తం ఒక ఫుల్ ప్యాక్డ్ ఆఫ్ గ్యాంగ్స్టర్ మూవీ అనుకుంటాం, కానీ కాదు. అక్కడ ఏం లేదు. అక్కడ మొత్తం డొల్ల, ఏమీ లేదు. కొడితే మొత్తం కింద పడిపోద్ది, ఆ రేంజ్ లో ఉంది. మొత్తం డొల్లే. నేను మాక్సిమం ఇప్పుడు అందరికి ప్రిఫర్ చేసే మూవీస్ ఏంటంటే హిట్ 3 ఫస్ట్కి వెళ్ళిపోండి. దానికి తర్వాత థండర్ బోల్ట్స్ అని ఒకటి వచ్చింది, ఆ సినిమాకి వెళ్ళిపోండి. ఆ సినిమా ఇంకా చూడలేదు, ఎందుకంటే థండర్ బోల్ట్స్ ఎందుకంటే అది మార్వెల్ మూవీయే కాబట్టి పక్కా బాగుంటుంది అనుకుంటున్నాను. థండర్ బోల్ట్స్కి వెళ్ళిపోండి. దాని రివ్యూ కూడా రేపులోగా పెడతాను. రిట్రో సంగతికి అది లాస్ట్ ప్రియారిటీకి ఇచ్చుకోండి, వెళ్తే వెళ్ళండి, లేదని మీ ఇష్టం. నేను వచ్చేసి నా లిస్ట్ అయితే చెప్పాను అనమాట. ఇప్పుడు థండర్ బోల్ట్స్ నైట్ ఇప్పుడు సెకండ్ షోకి అయితే వెళ్తాను. చూసేసి రేపు మార్నింగ్ కానీ లేదా రేపు ఈవినింగ్ లోపు పక్క థండర్ బోల్ట్స్ రివ్యూ కూడా వచ్చేస్తుంది అనమాట. రివ్యూ ఆన్ రిట్రో మూవీ. సీ ఇన్ ది నెక్స్ట్ వన్.